IVS ఈరోజు మనము అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 అండి. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ ఇది. సో ఇందులో మనము 3వ అధ్యాయంలో ఉన్నాము. 2 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. సో 3వ అధ్యాయంలో ఉన్నాము. ఇందులో కంటెంట్ వచ్చేసి గణిత విద్యా ప్రణాళిక, గణిత భాష సౌందర్య భావన 2 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. 3వ అధ్యాయము మదింపు మూల్యాంకనము, దీని గురించి చెప్పుకోబోతున్నామండి. సో ముందుగా 3.1 పిల్లల్లో గణిత సామర్థ్యాన్ని పరీక్షించుట, టెస్టింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఆఫ్ చిల్డ్రన్ గురించి చెప్పుకుంటున్నామండి. నిర్వచనాలు చెప్పుకుంటే గణిత సామర్థ్యం అనేది మానవ నిర్మితి. దీన్ని సంజ్ఞానాత్మక పరంగా కానీ వ్యావహారిక పరంగా కానీ నిర్వచించవచ్చండి. అంటే కన్స్ట్రక్ట్ అండ్ ప్రాగ్మెటికల్లీ, ఈ విధంగా మనం నిర్వచనాలు చెప్పుకోవాలి. సో ఇదంతా ఉదాహరణ చెప్పేశారండి, మనం అర్థం చేసుకోవచ్చు, చూసుకొని ఒకసారి. నెక్స్ట్ నిర్వచనాలకు వెళ్ళిపోతున్నాము. గణిత సామర్థ్యాన్ని గణిత సమాచారాన్ని పొందటము, దాన్ని నిర్వహించడం, ప్రక్రియకు నిలుపుకోవడంగా నిర్వచించవచ్చు అని చెప్పింది రుటెట్వి 1976 విల్కోమర్ ఒడోనోగ్యూ 2009 అండి. రుటెస్కీ, విల్కోమర్ అండ్ ఓడోన్గ్యూ, ఈ శాస్త్రవేత్తల పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా కీ పాయింట్ పట్టుకొని గుర్తుపెట్టుకోవచ్చండి. కాబట్టి నిలుపుకోవడంగా గణిత సామర్థ్యాన్ని నిలుపుకోవడంగా నిర్వచించవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ ఇక కొత్త గణిత ఆలోచనలు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రావీణ్యం సంపాదించే సామర్థ్యమే ఇది గణిత సామర్థ్యాన్ని అని చెప్పచ్చు అని చెప్పింది కోషి ETAL 2009 ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ PP 372 to 375 2014. సో వ్యవహారిక కోణం నుంచి చూద్దామండి. 2 విధాలుగా చెప్పుకోవచ్చు అని చెప్పాం కదా, వ్యవహారిక కోణం నుంచి, మానవ నిర్మితి నుంచి. సో ఒక విధానం గురించి చూద్దాం. గణిత విధులను నిర్వర్తించే ఇవ్వబడిన గణిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యమే గణిత సామర్థ్యం. విధులను నిర్వర్తించే ఇవ్వబడిన గణిత సమస్యలను. గణిత సామర్థ్యం అనేది నేర్చుకున్నదైనా లేదా గ్రహించబడినదైనా సంఖ్యా దత్తాంశ ప్రక్రియను నిర్వహించి దాని నుండి ఒక గణిత గణనను ముగించే సహజ సామర్థ్యము. సైకాలజీ dictionary.org న్యాచురల్ ఎబిలిటీ అనే చెప్పారండి గణిత సామర్థ్యం గురించి. గణిత కృత్యాలు నిర్వహించుట, గణిత సమస్యలను ప్రభావవంతంగా పరిష్కరించు సామర్థ్యమే గణిత సామర్థ్యం అని చెప్పింది ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ 2014. యాంత్రిక సాధనాల వినియోగం గురించి గణనలు చేయుట కానీ సూచనలు అనుసరించుటయే గణిత సామర్థ్యం అని చెప్పింది హ్యాండ్ బుక్ ఆఫ్ సైకలాజికల్ అసెస్మెంట్ 3rd ఎడిషన్ 2000 అండి. సామర్థ్యం అంటే వ్యక్తులు కలిగి ఉన్నట్లు భావించే ఒక నిర్దిష్ట మొత్తంలో ప్రజ్ఞ అని చెప్పింది జో బౌలర్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం.